కల్ట్ ఫిల్మ్ ఆర్ మోర్ కామన్లీ నోన్ యాజ్ కల్ట్ క్లాసిక్. అలాంటి మూవీస్లో నుంచి కొన్ని క్లాసిక్స్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలనే థాట్ నుంచి వచ్చిందే ఈ వీడియో. పథేర్ పాంచాలి. ఈ మూవీ వల్లనే ఇండియన్ సినిమాకి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చిందని చెప్పడంలో అతిశయోక్తే లేదు. బీబీసీ వాళ్ళు కంట్రీస్ బెస్ట్ ఫిల్మ్స్ లిస్ట్ తీస్తే అందులో ఇండియా నుంచి లిస్ట్ అయిన ఒకే ఒక్క మూవీ పథేర్ పాంచాలి. లెజెండరీ డైరెక్టర్ సత్యజిత్ రే గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ అపు ట్రయాలజీలో వన్ పార్ట్. భూషణ్ అనే ఒక బెంగాలీ రైటర్ రాసిన బుక్ నుంచి తీసిందే ఈ మూవీ. అపు అనే ఒక పిల్లాడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చూపిస్తారు. ఇమాజినేషన్ ని రియలిస్టిక్ గా చూపించడంలో రే గారి గొప్పతనం విడిగా చెప్పనక్కర్లేదు. ఆయనకాయనే సాటి. నాయకుడు టైమ్ మ్యాగజైన్స్ గ్రేటెస్ట్ ఫిల్మ్ ఎవర్ మేడ్ లిస్ట్ లో ఉన్న ఒకే ఒక సౌత్ ఇండియన్ మూవీ నాయకుడు. ఒక అండర్ డాగ్ ఒక మాఫియా డాన్ లాగా ఎలా మారాడు అనేది స్టోరీ. రెగ్యులర్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్ లాంటి లైనే, కానీ గాడ్ ఫాదర్ మూవీలో లాగా ఉండే జర్నీ కంటే ఆ క్యారెక్టర్స్ మధ్యలో ఉండే డ్రామాని చాలా బాగా చూపించారు మణి సార్. అలాగే రాజాగారి మ్యూజిక్, కమల్ సార్ యాక్టింగ్ అన్నీ యాడ్ అయ్యి ఈ మూవీని ఒక కల్ట్ క్లాసిక్ ని చేసేసాయి. ఆ ఫ్యామిలీ మధ్యలో ఉండే ఎమోషన్స్ వాళ్ళు జనాలకి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది ఈ మూవీ. క్లైమాక్స్ లో చిన్న పిల్లాడి డైలాగ్ తోటి ఈ మూవీ వేరే రేంజ్ కి వెళ్ళిపోతుంది. షోలే 3 hours 21 minutes run time. This is the most loved movie of Indian cinema, and for Indian audience ee movie one of the cult classics. Hollywood western genre movies laga untundi Sholay movie. Perfect star cast, whistles einche dialogues, iddaru dongalu oka bandit, వీళ్ళకి అగెయిన్స్ట్ గా వెళ్లడం అనేది సినిమా. ప్రతి క్యారెక్టర్ కి ఒక పర్పస్ ఉంటుంది ఈ మూవీలో. సలాం బాంబే అప్పట్లో ఇండియా నుంచి ఆస్కర్ కి నామినేట్ అయిన మూవీస్ లో ఇది ఒకటి. డైరెక్టర్ మీరా నాయర్ కి బాంబే స్లమ్స్ లో ఒక డాక్యుమెంటరీ తీస్తుంటే ఈ ఐడియా వచ్చిందిట. మాక్సిమం నెంబర్ ఆఫ్ యాక్టర్స్ తోటి మొత్తం రియల్ లొకేషన్స్ లోనే తీశారు ఈ మూవీ. స్లమ్ డాగ్ మిలియనేర్ లో లాగా ఫీలింగ్స్, వైబ్స్ ఉండవు. ఈ మూవీలో క్యారెక్టర్స్ అన్నీ బాంబేలో డిప్రెషన్ ని రిప్రజెంట్ చేస్తుంటాయి. కానీ ఒక మంచి థాట్ ప్రొవోకింగ్ మూవీ ఇది. కిరీడం యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గారు ఈ మూవీని తెలుగులో రౌడీయిజం నశించాలి అని రీమేక్ చేశారు. పోలీస్ అవుదామనుకున్న ఒక వ్యక్తి లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల తన లైఫ్ లో ఎలా మార్పు వచ్చింది అనేది మూవీ స్టోరీ. మోహన్ లాల్ గారి కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్స్ అని చెప్పొచ్చు. శంకరాభరణం, కె విశ్వనాథ్ గారి అన్ని సినిమాలు డైమండ్సే, అందులో నో డౌట్. ఈ మూవీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది, ఇది కూడా నో డౌట్. ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డేస్ థియేటర్లన్నీ ఖాళీగా ఉండేవట. తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల 200 days నడిచింది శంకరాభరణం. శంకరశాస్త్రి రోల్ విశ్వనాథ్ గారు డిజైన్ చేసిన రోల్స్ లో బెస్ట్ రోల్ అనుకోవచ్చు. డెవలపింగ్ టెక్నాలజీ వల్ల మన కల్చర్ ని జనాలు మర్చిపోతూ ఉంటారు. జానీ భీ దో యారో ఈ సినిమా గురించి అందరికీ దూరదర్శన్లో వచ్చినప్పటి నుంచి తెలుసు. ఇద్దరు ఫోటోగ్రాఫర్స్ కొత్తగా స్టూడియో పెట్టి ఆ తర్వాత డబ్బుల కోసం ఒక కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత ఏం జరిగిందనేది స్టోరీ. సీరియస్ గా సోషల్ ఇష్యూస్ గురించి మాట్లాడేవే కాదు కథలంటే. ఒక కామెడీ మూవీ కూడా క్లాసిక్ గా ఉండిపోతుంది అని ప్రూవ్ చేసింది ఈ మూవీ. మరో చరిత్ర బాలచంద్ర గారు తీసిన ఎన్నో క్లాసిక్స్ లో ఇది కూడా ఒకటి. ఒక తమిళ అబ్బాయి, ఒక తెలుగు అమ్మాయి లవ్ స్టోరీ ఇది. వాళ్ళింట్లో వాళ్ళు 1 year వీళ్ళిద్దరినీ దూరం పెడతారు పెళ్లి చేసుకోవాలని చెప్పినప్పుడు. ఈ 1 year పీరియడ్ స్టోరీ లైన్ నుంచే అసలు ట్రాజెడీ స్టార్ట్ అవుతుంది. చాలా ట్రాజెడీగా ఎండ్ చేశారు అనిపిస్తుంది, కానీ ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్స్ రిలేషన్షిప్స్ ని అప్పట్లోనే ప్రెజ్యూమ్ చేసి తీశారా ఈ మూవీ అనిపిస్తూ ఉంటుంది. పుష్పక విమానం ఒకప్పుడు సినిమాల్లో మాటలు ఉండేవి కాదు, మెల్లగా బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోయింది మూవీ. కానీ సినిమా పర్పస్ ఒకటే, ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం, ఇమోషనల్ గా మూవీ చేయడం. ఈ మూవీ అసలు మాటలే లేకుండా ఆడియన్స్ ఇమోషనల్ కోషెంట్ ని సాటిస్ఫై చేస్తుంది. ఒక అన్ఎంప్లాయిడ్ కుర్రాడు రిచ్ మ్యాన్ లాగా ఒక హోటల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయితో లవ్ లో పడతాడు. తర్వాత ఏమైందనేది స్టోరీ. ఒక చార్లీ చాప్లిన్ మూవీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. శివ ఫస్ట్ సినిమాతోనే ఆర్జీవి గారు సినిమా లాంగ్వేజ్ ని మార్చేశారు అని చెప్పొచ్చు ఈ మూవీతోటి. ఒక కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో మాఫియాని, పాలిటిక్స్ ని చూపించిన ఫస్ట్ మాస్ మూవీ శివ. హాలీవుడ్ సినిమా నుంచి ఇన్స్పైర్ అయి తీసిన ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసేసింది.
ఇలా ఇంకా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సాగర సంగమం, గీతాంజలి, మాయబజార్, వసంత కోకిల, సత్య, లగాన్, మదర్ ఇండియా, ఫస్ట్ సెకండ్ అని కాకుండా మాకు గుర్తొచ్చిన మూవీస్ మాత్రం మెన్షన్ చేశాము. మీరు ఇంకే మూవీ గురించన్నా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. టిల్ దెన్ హ్యాపీ వాచింగ్.